ఒక ప్రాంతంలో తల్లిగారు ఉన్నారు. ఆమెకు ముగ్గురు బిడ్డలు. ముగ్గురు మరి ఉద్యోగాల నిమిత్తము అలాగే పెళ్ళిళ్ళయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. సరే, పెద్ద కుమారుడు అన్నాడంట, అమ్మ నీ దగ్గర మేము ఎలాగో ఉండలేకపోతున్నాము, నీకు ఒక మంచి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను నేనని పెద్ద కుమారుడు తల్లి కొరకు ఒక పెద్ద విశాలమైన ఇంటిని కట్టించాడు. తను అనుకున్నాడు, నా తల్లి యొక్క రుణము ఈ విధంగా నేను తీర్చుకుంటున్నాను, నా తల్లిని ఈ విధంగా నేను సంతోషపరుస్తున్నాను అని ఆనందపడ్డాడు. రెండవ కొడుకు అనుకున్నాడంట, అన్నయ్య ఎలాగో ఇల్లు కట్టించాడు కదా, అమ్మ బయటికి వెళ్ళాలంటే బయట తిరగాలంటే షీ నీడ్స్ అ వెహికల్, ఒక కారు అమ్మకుంటే బాగుండని ఒక మంచి కారు కొని దానికి ఒక మంచి డ్రైవర్ని పెట్టి నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఆ కారులో వెళ్ళమ్మా అని ఆ రెండో కుమారుడు కారు కొనిచ్చాడు. మూడో కుమారుడు ఆలోచిస్తున్నాడంటే, నేను కూడా ఏదో ఒకటి కొనివ్వాలి, ఆల్రెడీ ఇల్లుంది, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, కారు ఉంది, ఇంకా నేను ఏమి ఇవ్వగలను అమ్మకు, తల్లిని ఎలా సంతోషపరచగలను అని ఆలోచన చేసి ఒక చక్కని చిలుకను కొనిచ్చాడంటండి. చిలుక యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది మాట్లాడే చిలుక. మా ఇంట్లో కూడా ఒక చిలుక ఉంది, మాట్లాడుతూ ఉంటుంది. అది పొద్దున గుడ్ మార్నింగ్ అంటది, ఆదివారం అవగానే దానికి ఎలా తెలుస్తుందో హల్లెలూయా అంటది, ప్రైజ్ ది లార్డ్ అంటది, పాస్టర్ గారు అంటది, పాస్టమ్మ గారు అంటది, వెస్లన్ అంటది, బ్లెస్సక్ అంటది, చాలా మాటలు మాట్లాడుతుంది. అయితే ఈ చిన్న కుమారుడు తల్లిని ఆనందపరచాలని ఒక్కతే ఉంటుంది కదా అమ్మ. సో తనకి కాలక్షేపం అవ్వడానికి ఒక మంచి చిలక టాకింగ్ ప్యారెట్ కొనిద్దామని. టాకింగ్ ప్యారెట్ అంటే మామూలు ప్యారెట్స్ కంటే కొంచెం ఖరీదే ఉంటుంది, ఎందుకంటే అది తర్బీదైన చిలక కాబట్టి. సరే, ఆ చిలకను కొన్నాడు, కొని అమ్మకి పంపించాడు. పంపించిన తరువాత కొన్ని రోజులకి కుమారుడు ఫోన్ చేశాడు. మా మమ్మీ చాలా ఆనందపడతా ఉండుంటుంది, మా మమ్మీ ఆ చిలకను బట్టి మరి చక్కగా ఆవిడకి కాలక్షేపం అవుతూ ఉంటుందని ఫోన్ చేసి, మమ్మీ చిలక ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు చాలా ఆసక్తిగా. అమ్మ చెప్పింది, టేస్ట్ బాగానే ఉంది నాయన అని చెప్పింది. ఏంటండి టేస్ట్ బాగానే ఉంది నాయన అంటే, ఈవిడ అనుకుంది కూర చేసుకొని వండుకోవడానికి అమ్మ కొడుకు పంపించాడు అనుకొని, అది మాట్లాడే చిలకని ఏ ఉద్దేశంతో పంపించాడు అది కూడా ఆలోచించకుండా తనకేం తోచిందో, తనకి ఎలా తోచిందో అలా చేసుకొని దాన్ని ఒక్క రోజులో ఖతం చేసి పడేసింది అనమాట. సో తన కుమారుడు చాలా డిసప్పాయింటెడ్ అయ్యాడు. అమ్మ చాలా కష్టపడి చాలా వెతికి ఆ చిలకని నీ కోసం పంపించాను, ఇలా చేసావని. చాలామంది దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మాటలు వింటారు, కానీ దేవుని మాటలను తమ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అది ఎరుగకనే వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము, చాలేండి అనుకుంటారు. బట్ దే డోంట్ గెట్ ద కంప్లీట్ బెనిఫిట్ ఆఫ్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానానికి వచ్చినా కూడా పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా, దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకుండా వచ్చాను కదా, ఏదో కూర్చున్నాను కదా, అలవాటుగా వెళ్ళిపోయాను కదా అనుకుంటే, ఆ తల్లి ఎలాగైతే ఆ చిలకను కూర చేసుకొని తినేసిందో అలాగే ఉంటుందండి మన పరిస్థితి కూడా. సో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము వీఆర్ హియర్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి మనం వచ్చాము. సో వీ హ్యావ్ కమ్ టు ద సూపర్ న్యాచురల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఇక్కడ మరి అసాధారణమైన దేవుడు, అసాధారణమైన శక్తి కలిగిన వాడు, అసాధారణమైన కార్యాలు జరిగించే దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఇది ఆషామాషి విషయం కానే కాదండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మా ఇంటి దగ్గరే ఉందండి, మా రాజమండ్రిలోనే ఉందండి, వెళ్ళామండి, వచ్చేసామండి, బాగానే ఉందండి, దేవుని మందిరంలో మంచి యాంబియన్స్ ఉందండి, లేకపోతే మనశ్శాంతిగా అనిపించిందండి, అంతవరకే కాదు. దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటామో, ఎంత శ్రద్ధగా మన హృదయాలలోకి స్వీకరిస్తామో, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతటిలో దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేసి మన జీవితాలకు అప్లై చేసుకుంటామో దాన్ని బట్టి మన పరిపూర్ణమైన ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరమో ఒక్కొక్క వెలుగు వలె, ఒక్కొక్క జ్యోతి వలె దేవుని కొరకు ప్రకాశిస్తూ వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.